అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి నిరాహార దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ ఐక్యమై ఇక్కడికి వచ్చారా, లేకపోతే ఒక రామచంద్ర యాదవ్ గారికి సంబంధించిన బీసీలే వచ్చి ఈ నిరాహార దీక్షలు కొనసాగింపుకు మద్దతుగా ఇస్తున్నారు? ఇక్కడ ఎలా ఉందన్న పరిస్థితి అసలు? ఈరోజు భారత చైతన్య యువజన పార్టీ అధినేత గౌరవ పెద్దలు బోడే రామచంద్ర యాదవ్ అన్న ఆమరణ నిరాహార దీక్ష ఇవాళ ఆంధ్రప్రదేశ్కు తట్టింది. ఎందుకు తట్టిందంటే ఒక బీసీలకు రాజ్యాధికారం కావాలి, అధికారం కావాలని బీసీవై పార్టీ పెట్టి రాజకీయ యుద్ధం చేసి ఆ యుద్ధంలో ప్రాణాలను కూడా వదిలేద్దామని ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఆ నిరాహార దీక్షకు పిలుపునిచ్చి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మొత్తం జనంలో ఒక వాయిస్ వెళ్ళిపోయింది. రేపటి నుంచి ఇక్కడ ఒక మేడారం సమ్మక్క సారలక జాతర జరగబోతుంది. ఎందుకంటే ఇది బీసీల యుద్ధం, ఇది బీసీల ఆత్మగౌరవ పోరాటం. ఏదైతే ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక మాట 44% బీసీలకు ఇస్తామన్నాడు. అంటే ఇస్తాన హామీ మరి హామీలాగా మిగిలిపోయిందా, అది పేపర్ ప్రకటనలకు ఆగిపోయిందా? ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రధానంగా 5 డిమాండ్ల మీద భారత చైతన్య యువజన సంఘం పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష 5 డిమాండ్ల మీద జరుగుతుంది. ప్రధాన డిమాండ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీల జనాభా లెక్కలు ఎంత అని అడుగుతున్నాడు. అదే రకంగా ఈ రాజ్యంలో బీసీల ఆర్థిక సామాజిక రాజకీయంగా సామాజికంగా వారి యొక్క ఆర్థిక వాటా ఎంత అని అడుగుతున్నాడు. ఇది 2వ డిమాండ్. 3వ డిమాండ్ బీసీలకు రక్షణ చట్టం కావాలంటున్నాడు. అదే రకంగా అమరావతి నడిబొడ్డు మీద 1000 ఎకరాల భూమి బీసీ కులాలకు కులాత్మక భవనాలు నిర్మించాలంటున్నాడు. అంటే ఈ రకంగా 5 డిమాండ్ల మీద ఇలా ప్రాణాలను లెక్క చేయకుండా ఆమె నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఈ పూర్తి దీక్షకు ఒక ధర్మ యుద్ధానికి చాపర్తి కుమార్ గాడ్గే అనే నేను రజక రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్రం నుండి ఇలా ఈ అమరావతి నగరానికి ఈ ధర్మ పోరాటానికి ఈ యుద్ధంలో భాగస్వామ్యంగా మద్దతుగా తెలిపేందుకు నేను రావడం జరిగింది. నేను చాపర్తి కుమార్ గాడ్గేగా తెలంగాణలో కామారెడ్డి బీసీ డిక్షనరీ అమలు పరచాలని 17 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ఆ ఆమరణ నిరాహార దీక్ష ఫలితము అక్కడ తెలంగాణలో సమగ్ర కుల జనగణన చేపట్టడం జరిగినది. ఇంకా 42% అలాగే ఆగి ఉన్నది. అది కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పెట్టిళ్ళు. ఈ వేదిక ద్వారా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. మీరు ఒకటే చెప్తున్నా, తెలంగాణలో 42%, ఆంధ్రప్రదేశ్లో 44%. మీ ముఖ్యమంత్రులు చెప్తే రాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులో కానీ అసెంబ్లీ కానీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలి. బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్లో బిల్లు అయినప్పుడే ఇలా ఆంధ్రప్రదేశ్లో 44%, తెలంగాణ 42% రావాలి. అంటే ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ వేదిక ద్వారా గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గురు శిష్యులు. వీళ్ళిద్దరు ఒకే పాట ఒకే మాట ఒకే రకమైన పాలన చేస్తున్నారు. కాబట్టి ఈ గురు శిష్యులు ఇద్దరు ఆ ఢిల్లీ జంతర్ మంతర్ వేదిక మీద ఆమె నిరాహార దీక్ష కూర్చుంటే ఈ తెలుగు రాష్ట్రాలకు బీసీలకు 44, మీరన్న 44% వస్తుంది. అదే రకంగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ భారతదేశం మొత్తం సమగ్ర కుల జనగణన చేపట్టి బీసీల వాటా ఎంత, బీసీలకు మన ఆర్థిక ఉద్యోగ రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా రాజకీయంగా వారి వాటా ఎంత అనేది లెక్కలు చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచైన ఈ గురు శిష్యులు నారా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలి. అదే రకంగా ఇవాళ భారత చైతన్య యువజన పార్టీ అధినేత చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్ష భారతదేశం మొత్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో తెలుగు ప్రజలను ఎందుకు కోరుతున్నా అంటే బీసీ ప్రజలారా ఇప్పుడు జరుగుతున్న యుద్ధం మనది. మన కోసం మనం యుద్ధం చేయాలి. మన పోరాటంలో మనం భాగస్వామ్యం అయినప్పుడే మన రేపటి తరానికి మన పిల్లలకు మనం అధికారం అనే ఆస్తిని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అధికారాన్ని వారసత్వంగా ఇస్తామని ఆ యుద్ధంలో మీరు భాగస్వామ్యం కావాలని అందరికీ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాలకు భేదవులకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ నేను చాపర్తి కుమార్ గాడ్గే రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులుగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కోసం 17 రోజులు ఆమరణ దీక్ష చేసిన తెలంగాణలో 28 ఎన్నికలలో
రానున్న 28 ఎన్నికలలో బీసీలకు రాజ్యాధికారం రావాలని సైకిల్ యాత్ర చేసిన, పాదయాత్ర చేసిన, ఆమరణ నిరాహార దీక్ష చేసిన